నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్స్, యూపీఎస్సీ, ఐఏఎస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కష్టపడితే సాధించనిది అంటూ ఏమీ లేదన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ రిటర్నింగ్ కేంద్రానికి 3 అంచెల భద్రత ఏర్పాట్లతో గట్టి బందోబస్తు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటానికి రాష్ట్ర స్థాయి జేఏసీని ఎన్నుకున్న ఆటో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీ మరియు ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని, కష్టపడితే సాధించనిది అంటూ ఏమీ లేదని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమీకృత కార్యాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్తో పాటు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం కాలంలో విడుదలైన నోటిఫికేషన్లలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, యువత పోటీపడి కృషి చేస్తే ఉద్యోగం సాధించవచ్చని, ఇలాంటి అవకాశాలు మునుముందు రాకపోవచ్చని ఆయన అన్నారు. ఏ ఉద్యోగానికి ఏ సబ్జెక్టు చదవాలో, ఏ బుక్ను రిఫర్ చేయాలో తెలుసుకొని ప్రిపేర్ కావాలని సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లలో లైబ్రరీలు ఉన్నాయని, మంచిర్యాల లైబ్రరీలో 250 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, అలాగే బెల్లంపల్లిలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గతంలో విద్యార్థులకు పుస్తకాలతో పాటు లంచ్ కూడా అరేంజ్ చేయబడిందని, ఈసారి కూడా 80% పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను సరఫరా చేసి వారికి లంచ్, స్నాక్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్తో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న యూత్ అందరికీ, అంటే గ్రూప్స్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, ఇంకా వివిధ రకాల పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి ఈ అవగాహన తెలుసులు కలిగించిన అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏకేఎస్ స్టడీ సర్కిల్ గారికి, శ్రీనివాసన్ గారికి, ఇంకా దీనికి సహకరించిన ఇతర ఉద్యోగులు, ఇతర ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో అండ్ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఈ 1-2 ఇయర్స్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇది వాళ్ళందరికీ చాలా మంచి ఆపర్చునిటీ. మీరు గత 5-10 సంవత్సరాల్లో కూడా చూసుకుంటే మనకి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్స్ తీసుకున్నా, దానికి వచ్చిన పోస్టులు చూసుకున్నా, ఇప్పుడు ఏదైతే యూత్కి వచ్చిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీని మీరు వన్ టైం ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేయాలి. సేమ్ లెవెల్ ఆపర్చునిటీ, సేమ్ లెవెల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్, సేమ్ లెవెల్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు కూడా మీకు ఇంత రేంజ్లో, ఇంత ఆపర్చునిస్టిక్గా ఎప్పుడు దొరకదు. తర్వాత నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వచ్చినా కూడా ఆ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇప్పుడు ఎట్లయితే ఉన్నాయి, ఇప్పుడు 500, 600 అనుకుంటే మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లు ఆ లెవెల్లో ఉండకపోవచ్చు. కాంపిటీషన్ మాత్రం ఇంతకన్నా పైనే ఉంటుంది. మళ్ళీ పోస్టులు మాత్రం ఏదో 100-150 లేకపోతే 200, లేకపోతే గ్రూప్ 2 తీసుకున్నా కూడా మీకు ఇప్పుడు ఏదైతే పోస్టులు ఉన్నాయో సేమ్ లెవెల్ ఆఫ్ పోస్టులు మళ్ళీ రాకపోవచ్చు. సో ఇప్పుడు మీకున్న ఆపర్చునిటీని మీరు మిస్యూజ్ చేసుకుంటే కనుక, లేకపోతే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోలేకపోతే మనం ఒక లైఫ్ లో వచ్చిన మంచి ఆపర్చునిటీని మిస్ చేసిన వాళ్ళు అవుతాం. సో కాబట్టి ఇక్కడ ఉన్న యూత్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటిదంటే, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అందరికి రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ కావాలి అనేది మీరు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. 1000 మంది రాస్తే 200 ఉంటే 200 మందినే సక్సెస్ అవుతారు. కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము మన సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టి మన సైడ్ నుంచి మొత్తం
చదివి పెట్టుకొని మన సైడ్ నుంచి రివిజన్ టెస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకొని పెట్టుకుంటే ఆపర్చునిటీ ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళ హార్డ్ వర్క్ కి ఖచ్చితంగా తగులుతుంది. అది ఈ రోజు అవ్వాలని ఏం లేదు, రేపైనా అవ్వచ్చు, ఎల్లుండైనా అవ్వచ్చు. అదే మనము నామమాత్రంగా ఈ రోజు మాత్రమే అని చదివితే ఆపర్చునిటీ అనేది రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు మీ అందరికి ఒక మంచి అవకాశం ఉన్నది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఆ సద్వినియోగం చేసే క్రమంలో మనకి ఎక్కడైనా కూడా చిన్నగా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కాకపోయినా కూడా మిగతా వాళ్ళకి ఎవరైతే జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్ గా చదివి జెన్యూన్ గా అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టిరో వాళ్ళకి ఏదో రకంగా అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు మనం గ్రూప్ 1 చదివినప్పుడు ఆ అవకాశం గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 3లో కావచ్చు, లేకపోతే వేరే టీచర్ పోస్ట్ కావచ్చు, వేరే పోస్ట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా అనేది ఆ అవకాశం అయితే దొరుకుతుంది. వాళ్ళ ఇన్స్టిట్యూట్ తరఫున ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఏకేఎస్ తరఫున శ్రీనివాసన్ గారికి ధన్యవాదాలు అండ్ స్వాగతం తెలుపుతూ. సో మనము ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్నాము. మెయిన్గా మంచిర్యాల సార్, మనకు మంచిర్యాల, చెన్నూరు అండ్ బెల్లంపల్లిలో మేజర్ లైబ్రరీస్ ఉన్నాయి. మిగతా మండల హెడ్ క్వార్టర్స్లో స్మాల్ లైబ్రరీస్ ఉన్నాయి సార్. ఈ మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న లైబ్రరీస్లో మేజర్గా కూడా ఊరు వాళ్ళు పెద్ద నావెల్స్ చదివే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు మిగతా మండల్స్ లో హార్డ్లీ 5 to 10 మెంబర్స్ లోపే ఉన్నారు సార్. మేజర్ గా మనకు ఎక్కువ ఈ గ్రూప్స్ కానీ మెగా డిఎస్సి ఈ ఆస్పిరెంట్స్ అంతా కూడా మంచిర్యాల లైబ్రరీలో అరౌండ్ 250 మెంబర్స్, వెల్లంపల్లి అండ్ చెన్నూరు కలిపి అరౌండ్ 150. అంటే ఓవరాల్ గా 400 స్టూడెంట్స్ మన దగ్గర చదువుతున్నారు. సో యు ఆల్ నో, లాస్ట్ టైం కూడా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ విజిటెడ్ టు ద లైబ్రరీస్. అప్పుడు కూడా మీకు చిన్నగా ఏం చేయొచ్చు అనేది వీ ట్రైడ్. లాస్ట్ టైం మేజర్ గా మీరు చెప్పిన దాంట్లో ఫుడ్ కష్టం అవుతుంది అని చెప్పేసి లాస్ట్ టైం కూడా మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారి ఆధ్వర్యంలో ఒక మాట చెప్పగానే మీ అందరికీ కూడా ఎస్పెషల్గా మంచిర్యాల బ్రాంచ్ లో వీ ప్రొవైడెడ్ లంచ్. సో ఈసారి కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత సార్ నన్ను పిలిచి మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సమ్మర్ లేకపోతే నెక్స్ట్ ఆగస్ట్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ ఒకసారి లైబ్రరీస్ రివ్యూ చేద్దాము, సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏం అవసరం అని చెప్పేసి సార్ ఆస్క్డ్ మీ టు విజిట్. సో నేను అన్ని లైబ్రరీస్ కూడా తిరిగాను, మీతో ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్స్ కూడా చేస్తున్నాము సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ప్రకారము ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క బుక్ అన్నట్టు కాకుండా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి మంచిర్యాల వాళ్ళు, బెల్లంపల్లి, చెన్నూరు నుంచి కూడా బుక్స్ లిస్ట్ తెప్పించుకొని ఏవైతే కామన్ గా ఉన్నాయి ప్రతి సబ్జెక్టు అంటే ఆ బుక్స్ అన్ని కూడా ఆన్ డిమాండ్ బుక్స్ రూపంలో వాళ్ళు అడిగిన వాటిలో ఒక 100% 80% ఇప్పటిదాకానే తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. సో ఈరోజు రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు 3 అంచెల భద్రతతో నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి ఎన్నికల అధికారి కలెక్టర్ ముజామిల్ ఖాన్, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్తో కలిసి సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ను పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, దానికోసం సెంట్రల్ ఫోర్స్, ఆర్మ్డ్ సివిల్ ఫోర్స్తో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జయకృష్ణ, పెద్దపల్లి సీఐ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నామినేషన్
ప్రాసెస్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్ ఒక ఎగ్జిట్ ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డిమార్కేషన్ చేయబడింది. సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము. దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతున్నాం. ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము. 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం. దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి వారి సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం. నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకొని ఉన్నాం. క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. సోమవారం మంచిర్యాల పట్టణంలో ఆటో యూనియన్ల రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని ఆటో యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆటో యూనియన్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టడంతో ఆటో కార్మికుల బ్రతుకులు కష్టాల్లో పడ్డాయని, ఆటో కార్మికులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు తెలిసే విధంగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని, అందులో భాగంగా రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 20న తహసీల్దారులకు, 23న కలెక్టర్లకు, 26న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయడం, మే మొదటి వారంలో జేఏసీ ఆధ్వర్యంలో 8 రోజుల పాటు రాష్ట్ర స్థాయి రథయాత్ర, పార్లమెంటు స్థానాల్లో వేలాది మందితో రాష్ట్ర స్థాయి సదస్సులు, మే 2వ వారంలో వరంగల్లో 1,00,000 మంది ఆటో కార్మికులతో రాష్ట్ర స్థాయి బహిరంగ సభను నిర్వహించాలని తీర్మానించడం జరిగిందన్నారు. పార్లమెంటు ఎన్నికలలోపే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో ఇన్సూరెన్సులను 10,000 నుంచి 1,000కి తగ్గించాలని, ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 రూపాయలు అందించాలని, 50 సంవత్సరాల వయసు పైబడిన ఆటో కార్మికులకు 10,000 పెన్షన్ అందించాలని, ప్రమాదం బారిన పడిన కార్మికులకు 5 లక్షల బీమా అందజేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా 80% సబ్సిడీతో రుణ సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఇందుకు ప్రతిపక్షాలు సైతం సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ రాష్ట్ర జేఏసీని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా గాజుల ముఖేష్ గౌడ్, అధ్యక్షులుగా మంద రవికుమార్, ప్రధాన కార్యదర్శి బోదాసు నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మడిశెట్టి రాజు, అధికార ప్రతినిధి దారమధు, ఉపాధ్యక్షులు జయకుమార్, కె జయరాం, మాతంగి శివరాజ్, కాంపల్లి శ్రీనివాసులు జేఏసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, దారమధు, హోలం రాజ్కుమార్, సుద్దాల రాజు, కోల రాజాగౌడ్, చెల్ల విక్రమ్, రామ్ కుమార్, మేడిరాజు, పులి రాజేందర్ గౌడ్, పిల్లి ఆనంద్, అంజన్న, వెంకటేష్ ఆటో కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న అనాలోచితమైన నిర్ణయం వల్ల ఆర్టీసీ ఫ్రీ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఇంకొక వర్గం మీద దాని ఎఫెక్ట్ పడ్డది. మరి అది ముందు చూపు ఆలోచనతోటి ఆ ప్రమాదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పసిగట్టేది ఉండే. మరి దానివల్ల ఆటో కార్మిక రంగము ఏదైతే డ్రైవర్లు ఓనర్లు ఉన్నారో మరి ఫ్రీ రావడం వల్ల, బస్సు ఫ్రీ రావడం వల్ల మహిళలు ఆటో ఎక్కడమే మానేసిళ్ళు. తద్వారా గిరాకీలు పడిపోయి 500, 1000 రూపాయలు సంపాదించే కాడ 100-200 కూడా రాని పరిస్థితి ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి వచ్చింది. దానివల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 నుంచి 50 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే
మరి పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలని ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం, ఈ ప్రమాదం నుంచి బయటపడేయడం కోసము మరి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో యూనియన్లతోటి నిన్న ఇక్కడ మంచిర్యాల ఇదే ప్లేస్లో నిన్న జేఏసీ మీటింగ్ అన్ని యూనియన్లతోటి అందుబాటులో ఉన్న అన్ని యూనియన్లతోటి జేఏసీ మీటింగ్ జరిగింది. మరి ఈ మీటింగ్లో ఇప్పుడు జరగనున్న పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంటు సమావేశాల్లో మన వాణిని బలంగా వినిపించాలి. ప్రభుత్వాలు ప్రతిపక్షాలకు మన ఆటో కార్మిక రంగానికి జరిగే నష్టాన్ని వివరించాలి, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని వివరించాలి. తద్వారా ఈ ఎన్నికల్లో ఆటో సమస్యను ప్రధాన ఎజెండాగా ఉండే విధంగా, రాజకీయ పార్టీలకు ఉండే విధంగా మన కార్యాచరణను రూపొందించుకోవాలని నిన్న జేఏసీ మీటింగ్ కూడా మేము అందరం ఏర్పాటు చేసుకున్నాం. ఆ జేఏసీ మీటింగ్ ద్వారా కొన్ని నిర్ణయాలు కూడా మేము కార్యాచరణను కూడా నెల రోజుల కార్యాచరణను కూడా నిన్న అమల్లోకి తీసుకున్నాం. కార్యాచరణ కూడా ఇప్పుడు ప్రకటిస్తాం. అదే సమయంలో జేఏసీ కమిటీగా కూడా నిన్న కమిటీగా ఫామ్ అయిన ఆ కమిటీని కూడా ఇప్పుడు ప్రకటిస్తాం. మరి ఈ నెల రోజుల కార్యక్రమంలో భాగంగా 20 తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసులకి వినతి పత్రాలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులకి 20 తారీఖు నాడు వినతి పత్రాలు, అదే సమయంలో 23 తారీఖు నాడు కలెక్టర్లకు వినతి పత్రాలు, అదే సమయంలో 26 తారీఖు నాడు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు. ఈ 3 కార్యక్రమాలు కూడా 20 నుంచి 26 తారీఖు వరకు రాష్ట్రంలో అన్ని చోట్ల జరుగుతాయి. జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు కూడా జిల్లా కమిటీలు కూడా ఫామ్ చేసుకుంటాం. అదే సమయంలో మే మొదటి వారంలో మరి రాష్ట్రం మొత్తం కూడా రథయాత్ర ప్లాన్ చేస్తున్నాం. మొదటి వారంలో రథయాత్ర మొదలవుతుంది. ఈ రథయాత్ర 8 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలన్నీ కూడా రథయాత్ర తిరుగుతుంది. రోజు పొద్దుగాల ఒక సదస్సు, సాయంత్రం ఒక సదస్సు, 1000 మందికి తగ్గకుండా రోజు 2 సదస్సులు జరుగుతాయి. పార్లమెంటు స్థాయి సదస్సులు జరుగుతాయి. ఆ సదస్సులను ఈ ఏదైతే రథయాత్ర టీం ఉందో కాంటాక్ట్ చేసుకుంటూ తిరుగుతుంది. అదే సమయంలో మొదటి వారంలో మరి రథయాత్ర అయిపోయిన తర్వాత సెకండ్ వీక్లో మరి వరంగల్ వేదికగా 1,00,000 మందికి తగ్గకుండా వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. మేము ఈ నెల రోజుల కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాలు కొనసాగే క్రమంలో ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ మీరు దయచేసి మా సమస్యను పట్టించుకోండి. తదితర అంశాలు ఏమైతుందో ఈ అంశాలన్నిటిని కూడా 10 అంశాలను డిమాండ్స్గా పెట్టినాం. నెల రోజుల కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఇవన్నిటిని కూడా మేము పట్టించుకోవాలని ఎందుకు చెప్తా ఉన్నామంటే, రాష్ట్రంలో 7,50,000 మంది డ్రైవర్లు ఓనర్లు ఉంటే కుటుంబంలో ఒకరికి 4 చొప్పున వేసుకుంటే మేము 30 లక్షల మందిమి ఈ రాష్ట్రంలోనే ఉన్నాం. 30 లక్షల ఓట్లు మావే ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 10% జనాభా కలిగిన వాళ్ళు మేము తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. రాష్ట్ర కమిటీ గాజుల ముఖేష్ గౌడ్ గారు అని పెద్దలు అన్న 30 ఏళ్ల సంది కూడా ఇక్కడ జిల్లాలో ఆటో యూనియన్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ అన్నను ఏదైతే ఇప్పుడు నెల రోజుల కార్యాచరణ ఉందో దానికి అన్నను చైర్మన్గా పెట్టుకున్నాం. ఆ గుడిమల్ల రవికుమార్ అని వరంగల్లో ఉన్నాడు, ఆయనను గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకున్నాం. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నేనున్నా. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇమ్మడిశెట్టు రాజు అని వరంగల్లో ఉంటాడు. అధికార ప్రతినిధి దారుమాధవ్ అని తను, ప్రధాన కార్యదర్శి బోదాసు నరసింహ, ముఖ్య ఉపాధ్యక్షులు కుమారు, ఉపాధ్యక్షులు జయరాజ్, మాతంగి శివరాజ్, కాంపేల్ శ్రీనివాస్. ఇంకా రాష్ట్ర కమిటీ ప్రకటించాల్సి ఉంది. జిల్లా కమిటీలు కూడా రేపటి నుంచి అవి కంటిన్యూషన్ అవుతాయి. ఇది మా కార్యాచరణ. దయచేసి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మా గురించి పట్టించుకోవాలి. మా సమస్యల మీద వాళ్ళు నోరు విప్పాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. మంచిర్యాల పట్టణంలోని జిల్లా కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర కాంప్లెక్స్లో వివిధ ఆటో కార్మికుల సమస్యపై అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో మా ఆటో కార్మికుల సమస్య ముఖ్యమైన సమస్య. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం మహిళలకు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అనే తీసుకొచ్చింది. అది చాలా మంచి అద్భుతమైన పథకం. దానివల్ల మా ఆడబిడ్డలకు కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి మేలు జరుగుతుంది. కానీ ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఆటో కుటుంబాలు అతాపాతాలానికి ఆర్థిక పరిస్థితుల వల్ల దిగిపోయినాయి. చాలా ఆర్థిక నష్టం జరిగింది.
గిరాకులు లేక, తిండి లేక, కూడుగుడ్డ లేక కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు ఆటో డ్రైవర్లు పాల్పడుతున్నారు. దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను కానీ ప్రతిపక్షాలను కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మాకు ఖచ్చితంగా ఆర్థిక స్వావలంబన కల్పించాలంటే ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని మీరు తీసేస్తారా, చేపులు మార్పు చేస్తారా, లేదా మా ఆటో కార్మికులకు ప్రతి నెల అర్హులైనటువంటి ఆటో కార్మికులందరికీ ప్రతి నెల ఏదైతే పింఛన్స్ వేస్తున్నారో అదే మాదిరిగా ప్రతి నెల జీవన వృత్తిలాగా మినిమం 12,000 రూపాయలు వేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. ఈరోజు ప్రభుత్వం నిల్చున్నది అంటే ఆటో కార్మికుల వల్లనే అని చెప్పి దయచేసి మీరు గుర్తించాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మేము ఎన్నికల ముందు మార్పు అని పాట పాడింది ఆటో డ్రైవర్లే. ఆటో డ్రైవర్ల ద్వారానే, ఆటో కార్మికుల ద్వారానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఆ పథకాన్ని చేర్పు మార్పులు చేసి మా ఆటో కార్మికుల కుటుంబాలను ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఎంపీ ఎలక్షన్ లోపే ఈ వారం 10 రోజులే మీరు మా ఆటో కార్మికులను ఆదుకునే విధంగా ప్రకటిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తేదీన ఇంద్రవెల్లిలో 43 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని గుర్తు తెచ్చుకునే అమరవీరుల సంస్మరణ సభను ఘనంగా నిర్వహించుకుందామని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిటీ కేబుల్కు ఒక లేఖను విడుదల చేసింది. పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో గిరిజన రైతు కూలీ సంఘం మహాసభకు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో వందలాది మందికి గాయాలు, 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డారని, గోండులపై జరిపిన పాశవిక నరమేధాన్ని ఖండిస్తూ అమరవీరుల సంస్మరణ దినంగా ఏప్రిల్ 20 తేదీన ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. ఆదివాసీల హక్కు, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అధికారం దక్కేంత వరకు ఉద్యమ జ్వాల నిరంతరం వెలుగుతూ ఉంటుందని, ఇంద్రవెల్లి అమరుల పోరాట స్ఫూర్తితో ఆదివాసీ ఇతరులు, కవులు, కళాకారులు ఐక్యమవుతూ గిరిజనుల డిమాండ్ల అమలుకై పోరాటం కొనసాగించాలని కోరారు. ఆదివాసీ గూడాలలో ఎత్తివేసిన పాఠశాలలను పునరుద్ధరించాలని, గిరిజన యూనివర్సిటీలను స్థాపించాలని, ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఆదివాసీ యువతీ యువకులను ఉద్యోగాల్లో నియమించాలని, అడవిని ధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ గనులను నిలిపివేయాలని, పోలీసు ఫారెస్ట్ అధికారుల దాడులను నిలిపివేయాలని, సమస్యల పరిష్కారానికి పోరాటం సాగిస్తున్న కార్యకర్తలపై నమోదైన ఉప కేసులు ఎత్తివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు సరైనవి కావని, దళితులైన పేద ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ వారి స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నారని, అది సరైంది కాదని భారత జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మంగళవారం మందమరి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 కుటుంబ సభ్యులకు పార్టీలో అవకాశం కల్పిస్తే కుటుంబ పాలనని విమర్శించిన కాంగ్రెస్ ఇవాళ ఒకే కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ టికెట్ ఇవ్వడం కుటుంబ పాలన కాదా అని వారు ప్రశ్నించారు. రాజకీయంలో ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న కాకా కుటుంబం అగ్రవర్ణాలు ఎక్కడ పోటీ చేస్తున్నాయో అక్కడ పోటీ చేసి గెలవాలని అన్నారు. దళితులుగా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ప్రదేశాలలో ఆర్థికంగా బలంగా ఉన్న వీరికి టికెట్ ఇవ్వకుండా పేదవారికి టికెట్ ఇస్తే ఎంతో బాగుండునని అన్నారే తప్ప వారిని విమర్శించినట్టు ఏమీ మాట్లాడలేదని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిలో ముఖ్యమైనవి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, పోషణ్ అభియాన్, ఉజ్వల్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలకు సంబంధించి ప్రవేశపెట్టారని, వాటి ద్వారా చాలామంది పేదవారు ప్రయోజనం పొందారని అన్నారు. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని నమ్మి గ్రామాన ప్రతి ఊరు నేషనల్ హైవే రోడ్లను అభివృద్ధి చెందించి వాటి ద్వారా అన్ని ప్రాంతాలకు వ్యాపార సముదాయం కలిగేలా చూస్తున్నారని, ఈ అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారని సూచించారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీని ప్రజలు తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాజేష్, పట్టణ అధ్యక్షులు మారత కుమారస్వామి, రూరల్ అధ్యక్షులు సుంకరి రాజేందర్, సీనియర్ నాయకులు డివి దీక్షితులు, రొడ్డమోహన్, మహిళా అధ్యక్షులు మల్యాల పార్వతి, పట్టణ ఇన్ఛార్జి సప్పిడి నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం సంబంధించిన మాజీ శాసనసభ్యులు గవర్నమెంట్ వైపు ఓదెల్ గారు మరియు దుర్గం నరేష్ గారు బీజేపీ పార్టీపై మరియు బీజేపీ పార్టీ
జిల్లా అధ్యక్షుడు రఘునాథ్పై కొద్దిగా వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఆ వ్యాఖ్యలకు సందర్భంగా దాన్ని ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నల్లాల ఓదేలు గారు మాకంటే గౌరవము, మరియు దుర్గం నరేష్ గారు అంటే మాకు గౌరవం. వారి గురించే మేము మాట్లాడుతున్నాం. మా అధ్యక్షుల వారు ఏమన్నారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టింది ఎందుకు, వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి పెట్టిరు. వారు ఎదిగిన క్రమంలో వారి కుటుంబం అంచెలంచెలుగా దేశంలోనే 6వ స్థానంలో ఉన్న కుటుంబంగా ఆర్థికంగా సామాజికంగా మరియు రాజకీయపరంగా ఎదిగిరు. వారు జనరల్ స్థానంలో పోటీ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో పెట్టి ఇక్కడ ఉన్న పేద దళితులకు ఒక అవకాశం ఇవ్వమని వారి గురించి కొట్లాడితే వారే ఉల్టా మరియు మా అధ్యక్షుల వారిని మాటలు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీ గురించి కొట్లాడితే, పేద దళితుల గురించి కొట్లాడితే, మాలాంటి వాళ్ళ గురించి కొట్లాడితే మీరు మరి మా అధ్యక్షుల వారిని అనడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఓదేల్ గారు అన్నారు కుల నిర్మూలన అని. కుల నిర్మూలన పరంగా, అంబేద్కరిజం పరంగా వేరే సామాజిక వర్గం నుంచి చేసుకుంటే కుల నిర్మూలన జరుగుతుంది అని అన్నారు. దాని ప్రకారం బాగానే ఉంది. మరి పెళ్ళిళ్లకు వేరే కులపోళ్ళు, మీకు అగ్రవర్ణాలు వాళ్ళు పిల్లలు చేసుకుంటారు. మరి పదవి వచ్చేసరికి ఆ అగ్రవర్ణాలకు ఇచ్చే సీట్లలో మీరు ఎందుకు వెళ్ళరు అని చెప్పి ప్రశ్నించిండు. మీరు ఆర్థికంగా బలోపేతం అయినరు కదా, మరి ఆర్థికంగా బలోపేతమైన తర్వాత మీరు అగ్రవర్ణాల పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంకి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. మరి ఇక్కడ ఉండే దళిత మరియు పేదలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మంచిర్యాలలో మొన్న పెట్టిన ఆ నాయకుడు కూడా పోటీ చేయొచ్చు. మీరు డబ్బులుంటే ఆయనకు ఈ డబ్బులు ఇచ్చి పోటీ చేయించచ్చు. మరి నిన్న పెట్టిన ఇద్దరు, ఓదన్న గారు కానీ నరేష్ గారు కానీ డబ్బులు ఇచ్చి పోటీ చేయొచ్చు. మీరు ఒకరు బెల్లంపల్లి తీసుకుంటారు, మరియు చెన్నూరు తీసుకుంటారు, ఇప్పుడు పెద్దపల్లి తీసుకుంటారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే వాళ్ళ కుటుంబానికి చెందిన కూతురే కావచ్చు, మరి కోడలే కావచ్చు, మా భాగ్యకు కూడా మరి రాబోయే రోజుల్లో నష్టం చేకూరుస్తారని కూడా అనుకుంటున్నారు. ఇక అది ఉన్నది ఒకటే 4, మరి అది కూడా తీసుకుంటే ఒక పని అయిపోతుందని ఒక చర్చలో పెట్టుకుంటున్నారు మరి జనాలు. మరి ఇది మీరు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన అని అన్నారు, అది వ్యతిరేకత అన్నారు. మరి ఇప్పుడే మీరు మూడు టికెట్లు తెచ్చుకొని మీది కుటుంబ పాలన కాదా? గడ్డ స్పీకర్ మీ చుట్టం కాదా? మొత్తం 4 అయినాయి. మరి కుటుంబ పాలన వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్న దళిత నాయకులకు అవకాశం ఇవ్వాలని దళిత వర్గాల పక్షాన మా నాయకుడు, మా జిల్లా అధ్యక్షుడు వీరవల్లి రఘునాథ్ గారు మరి మాట్లాడితే, మీరు దళిత నాయకులు అయ్యండి మీకోసం మాట్లాడితే మళ్ళీ మీరు విమర్శించడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా మరియు అంబేద్కరిజం అన్నారు. ఆనాడు జనసంఘ్ పార్టీ శ్యాంప్రకాష్ ముఖర్జీ వారు స్థాపిస్తే అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థను ఒకసారి పరిశీలించడానికి వెళ్ళిరు. ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ వారు అంబేద్కర్ గారిని ఓడించడానికి తన డ్రైవర్ను పెట్టి ఓడించారు. మరి ఆ చరిత్ర ఒకసారి తెలుసుకోరు. మీ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు వారి డ్రైవర్ను పెట్టి ఓడించారు. అప్పుడు అంబేద్కర్ని రాజ్యసభ ఇచ్చి, జనసంఘ్ పార్టీ రాజ్యసభ సీట్ ఇచ్చి మరి ఆ రోజు రాజ్యసభకు పంపించడం జరిగింది. మరి అంబేద్కరిజాన్ని ఎక్కడ వ్యతిరేకించినట్టు? మరి ఇంకొక మాట కూడా అన్నారు, అగ్రవర్ణాల పార్టీ, మరి ఇది అగ్ర కుల పార్టీ, అగ్రవర్ణాలకే అందరం ఎక్కించే పార్టీ అని. మరి అగ్రవర్ణాలే అయితే మీ మందవరి పక్కన మీరు ప్రెస్ మీట్ పెట్టిన పక్కన 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక నేషనల్ హైవే పోతుంది. మరి ఆ నేషనల్ హైవే మీద అగ్రవర్ణాలే నడుస్తుర్రా? ముస్లింలే నడుస్తుర్రా? క్రిస్టియన్సే నడుస్తుర్రా? దళితులే నడుస్తుర్రా? గిరిజనులే నడుస్తుర్రా? అందరు కదా, అందరూ ఆ రోడ్ను ఉపయోగించుకుంటున్నారు.
నేటి రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రజల యొక్క ఆర్థిక విధానం మెరుగుపడుతుందని దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు గుజరాత్ వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు మరియు తమిళనాడు వరకు మొత్తం రోడ్ల వ్యవస్థను అమెరికా తరహా రోడ్లను చేస్తున్నారంటే మరి మోదీ గారు అందరి గురించి ఆలోచించినట్టే కదా. మరి అన్ని రాష్ట్రాల్లో అందరూ ఉంటారు, అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించేది. ఇది ఓన్లీ అగ్రవర్ణాల గురించి ఆలోచించే పార్టీ కాదు, మరి మతతత్వ పార్టీ కూడా కాదు. ఈరోజు మతతత్వ పార్టీ అయితే ఈ మరుగుదొడ్లు తీసుకున్న దాంట్లో ఎందరు ఉన్నారు? మతతత్వ పార్టీ ఓన్లీ అందరు హిందువులే ఉన్నారా? రేషన్ కార్డులో చూడండి, రేషన్ షాపులలో చూడండి, ముస్లిం మహిళలు రేషన్ షాప్లో క్యూలో పెట్టి తీసుకుంటున్నారు. మరి అది హిందుత్వ పార్టీ అయితే మరి హిందువులే నిల్చోవాలి కదా. మరి ఈరోజు వారు గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ గారి మీద ప్రభుత్వ మాజీ విప్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఊదెలు గారు మరియు దుర్గం నరేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే ఓదన్న మా రఘునాథ్ గారు ఏం మాట్లాడారంటే, కేవలం ఒకే కుటుంబం పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వివేక్ గారి కుటుంబమే ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నది. అర్హులైనటువంటి దళితులు ఉన్నారు. ఇంకా పెద్దపల్లి పార్లమెంట్లో పెర్క శ్యామ్ అనే వ్యక్తి, ఆయనకు అవకాశం రావద్దా అని ప్రశ్నించిండు రఘునాథ్ గారు. అదేవిధంగా ఊట్ల వరప్రసాద్ ఉన్నారు, అదేవిధంగా ఓదన్న మీరు కూడా ఉన్నారు. మీలాంటి వ్యక్తులకు అవకాశం రావాలనే ఇవాళ రఘునాథ్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని మీరు ప్రశ్నించడం చాలా సిగ్గుచేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వివేక్ వెంకటస్వామి గారికి టికెట్ ఇచ్చినప్పుడు రఘునాథ్ గారు మాట్లాడలే, వినోద్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు రఘునాథ్ గారు మాట్లాడలే. ఎవరికి గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇచ్చినప్పుడే వారు బయటకు వచ్చి ప్రజా గొంతుకగా, దళితుల గొంతుకగా వారు ప్రశ్నించిండు. ఎందుకంటే ఇవాళ డబ్బు సంచులను పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ డబ్బులను ఎరేసి ఇవాళ ఆ కుటుంబం ఇక్కడ రాజకీయం చేస్తా ఉంది. దాన్ని ప్రశ్నించిండు రఘునాథ్ వీరబెల్లి గారు. ఇదే అంతేకాకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద కూడా మీరు వ్యాఖ్యలు చేశారు, దళితుల వ్యతిరేక పార్టీ అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. రఘునాథ్ గారు కూడా దళిత వ్యతిరేకి అని మీరు వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఖబర్దార్, మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రఘునాథ్ గారి గురించి మీకేం తెలుసు అండి? మీకు రఘునాథ్ అనే వ్యక్తి గురించి మీకు ఏం తెలుసు? దళిత కుటుంబాలకు ఏమైనా ఆపద వస్తే ఇవాళ అక్కడ వాలి కుటుంబంలో ఉన్నటువంటి ఆపదను తీర్చి వారికి సహాయం చేయగలిగిన వ్యక్తి రఘునాథ్ గారు. రఘునాథ్ గారికి వెంకటస్వామి గారు అంటే అభిమానం ఉన్నది, మాకు కూడా అభిమానం ఉన్నది. మేము ఆ కుటుంబం మీద రఘునాథ్ గారు ఆరోపణలు చేయలేదు. వారు ఏదైతే డబ్బు సంచులతో ఇక్కడ రాజకీయం చేస్తా ఉన్నారో దాన్ని ప్రశ్నించిళ్ళు. కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా వివేక్ వెంకటస్వామి గారికి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలలో, విదేశాలలో కంపెనీలు ఉన్నాయి. మరి ఈ ప్రాంత ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి, ఈ ప్రాంత ప్రజల ఓట్లతోని ఎంపీ అయిన వివేక్ వెంకటస్వామి, ఈ ప్రాంత ప్రజల ఓట్లతోని ఎమ్మెల్యే అయిన వివేక్ వెంకటస్వామి ఎందుకండి ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు? మీరు ప్రశ్నిస్తే వివేక్ వెంకటస్వామిని గారిని ప్రశ్నించాలి, మా రఘునాథ్ గారిని కాదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో చౌరస్తా బ్యాండ్ ఫేమ్ సింగర్ యశ్వంత్ నాగ్ పర్యటించారు. మండలంలో షూటింగ్ కు అనువైన ప్రాంతాలను గుర్తించి త్వరలో తిర్యాని మండలంలో ఒక పాటను చిత్రీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండలంలోని గిరిజన ప్రాంతాలు తమకు బాగా నచ్చాయని, ఇక్కడ ప్రజలు ఎంతగానో గౌరవిస్తున్నారని, వారి ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ అక్కల చంద్రమౌళి తదితరులు ఉన్నారు. పల్లెటూరి పిల్లగాడ బస్లగా సేమొనగాడ మాలు మరసి ఎన్నాళ్ళయిందో ఓ పారపుక్కల చితగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. నమస్తే అండి, నా పేరు యశ్వంత్ నాగ్. మా అక్కల చంద్రమౌళి గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. 2 ఏళ్ల ముందర సేమ్ ఇదే ప్లేస్కి వచ్చినాము. ఏదైతే అప్పుడు లాస్ట్ టైం చెప్పినట్టు ఇక్కడ అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని వెతుక్కుంటూ వచ్చినాం అనమాట. అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ త్వరలో ఒక సాంగ్ షూట్ చేయబోతున్నాము. లాస్ట్ టైం కూడా చెప్పినాం ఇదే. సో ఇంత టైం పట్టింది మాకు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ షూట్ చేయడానికి. ఆర్థికంగా కూడా ఒక ఇది ఉండాలి కాబట్టి ఇప్పుడు
ఒక మంచి ఐడియా వచ్చింది. షూటింగ్ కోసం వచ్చినాము, ఇక్కడ మళ్ళీ షూట్ చేస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీగా మాకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. నిన్న మన సర్పంచ్ గారు గిన్నెదరి సర్పంచ్ గారు వచ్చి మాకు రూమ్ ఇచ్చి చాలా హెల్ప్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండే లోకల్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అని కాదు, ఇక్కడ మోయిందా అని ఒక గ్రామం ఉంది. మోయిందా గ్రామంలో అక్కడ పాఠశాలలో పిల్లల కోసము తీస్తున్నాం అన్నమాట. పిల్లల కోసం ఒక మంచి పాటతో వస్తున్నాము, చౌరస్తా బ్యాండ్. సో అది మందమరి పట్టణంలోని అందుగులపేట గ్రామంలో గల సాయి మిత్ర ఫంక్షన్ హాల్లో వివేకవర్ధిని డిగ్రీ కళాశాల మంచిర్యాల వారి విద్యార్థుల ఫేర్వెల్ వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ వెంకీ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఉద్యోగ సాధనలో ముందున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గోనె హనుమంతరావు గారు 2001లో వివేకవర్ధిని ఎడ్యుకేషనల్
వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలను స్థాపించడం జరిగింది. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సింగరేణి ప్రాంత విద్యార్థులు కానివ్వండి, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఉన్నత చదువు కోసమని వారు వేలలో డబ్బులు వెచ్చించి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. సో అక్కడ ఏదైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామనుకుంటున్నారో అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మన మంచాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో నర్సింగ్ కళాశాల అయితేమి, టీపీటీ కళాశాల కానివ్వండి, టీటీసీ కళాశాల కానివ్వండి, వివేకవర్ధన డిగ్రీ మరియు పీజీ కళాశాలను గత 24 సంవత్సరాలుగా దిగ్విజయంగా వారు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కళాశాల నుండి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రిమైనింగ్ బ్యాంకింగ్ సెక్టార్లో, ఫిలిం సెక్టార్లో కూడా చాలామంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలవడం జరిగింది. వారిని కూడా మీకు ఇన్స్పిరేషన్గా వారిని మనము ఫ్రెషర్స్ కానివ్వండి, ఫేర్వెల్ కానివ్వండి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం ఇక్కడ ఫేర్వెల్కి నాతో పాటు చిన్నతనం నుండి చదువుకున్నటువంటి మిత్రుడు వెంకటేష్. మేము ఆ రోజు జెడ్పీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఏదో ఒకటి అంటే రానున్న రోజుల్లో ఏదో ఒకటి అవ్వాలి అనే ఒక దృఢ నిశ్చయంతో నేను పీజీ వైపు వెళ్ళడం జరిగింది. మిత్రుడు డిప్లొమా చేసి మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ చేసి తను నచ్చిన. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గ్రూప్స్, యూపీఎస్సీ, ఐఏఎస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కష్టపడితే సాధించనిది అంటూ ఏమీ లేదన్న జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ రిటర్నింగ్ కేంద్రానికి 3 అంచెల భద్రత ఏర్పాట్లతో గట్టి బందోబస్తు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటానికి రాష్ట్ర స్థాయి జేఏసీని ఎన్నుకున్న ఆటో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.